హాయ్ ఫ్రెండ్స్, బసవన్న గుడి అదే బుల్ టెంపుల్ పేరు విన్నారా? బెంగళూరు లో చాలా ఫేమస్ అండ్ చాలా హిస్టరీ ఉన్న టెంపుల్. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే బసవన్న గుడి దగ్గర ఎవ్రీ ఇయర్ పీనట్ ఫెస్టివల్ జరుగుతుంది. చెనక్కాయల ఫెస్టివల్ అంటే కొంచెం వెరైటీగా ఉంది కదా వినటానికి. ఎలా ఉంటుందో చూసేద్దామా? లేట్ చేయకుండా వీడియో లోపలికి వెళ్ళిపోదాం. వెళ్లే ముందు మీరంతా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బిందు. వెల్కమ్ టు అవర్ ఛానల్ B2V బ్లాగ్స్. ఈవినింగ్ ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటే ఒక రీల్ వచ్చింది ఫ్రెండ్స్, పీనట్ ఫెస్టివల్ అని. ఎక్కడ అని చూస్తే మన బెంగళూరులోనే అని ఉంది. కొంచెం డీప్ గా వెళ్తే అది కూడా బుల్ టెంపుల్ దగ్గరలో జరుగుతుంది అని తెలిసింది. సో లేట్ చేయకుండా నేను అండ్ మా ఫ్రెండ్స్ ఒక 2 ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయాం. ఆ ఫెస్టివల్ సంగతి ఏంటో చూసేద్దామని. ఈ బుల్ టెంపుల్ మన క్యాంపస్ నుండి 12 కిలోమీటర్స్ దూరం అయితే చూపిస్తుంది. అదే హెబ్బల్ నుండి ఒక 30 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది బైక్ మీద. ఈ బుల్ టెంపుల్ రోడ్ లో బసవన్న గుడి, దొడ్డ వినాయక టెంపుల్, బబుల్ రాక్ పార్క్ అండ్ ఒక శ్రీకృష్ణ టెంపుల్ ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత మనం బుల్ టెంపుల్ రోడ్ కి అయితే వచ్చేసాం. ఇలా ఎంటర్ అయ్యామో లేదో కుప్పలు కుప్పలుగా పీనట్స్ పెట్టి అమ్మేస్తున్నారు. మెయిన్ టెంపుల్ రోడ్ లో ప్రెసెంట్ ఏ వెహికల్స్ ని అలో చేయట్లేదు. మనం బైక్ పెట్టుకోవడానికి పార్కింగ్ కూడా సరిగా లేదు ఫ్రెండ్స్. టెంపుల్ నుండి కొంచెం దూరంలో ఇలా ఒక వీధిలో పెట్టుకున్నాం. బైక్ పోతుందేమో అని ఒక చిన్న టెన్షన్ కూడా ఉంటుంది, కానీ తప్పదు. ప్రెసెంట్ ఉన్న రష్ కి వేరే ఆప్షన్ కూడా లేదు మనకి. ఇంత జనం ఉంటారని అస్సలు అనుకోలేదు. అయినా కార్తీక మాసంలో దేవుని గుడ్ల దగ్గర జనం లేకపోతే ఆశ్చర్యం, కానీ ఉంటే ఆశ్చర్యం ఎందుకు చెప్పండి. అందులోనూ ఇక్కడ చేసే ఈ జాతర చాలా ఫేమస్ కూడా. ఇదే మెయిన్ టెంపుల్, బసవన్న గుడికి మెయిన్ గేట్. టెంపుల్ లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ లో దొడ్డ గణపతి టెంపుల్ ఉంటుంది. ఫస్ట్ దొడ్డ గణపతి టెంపుల్ చూసాక మనం బసవన్న టెంపుల్ ని చూద్దాం. టెంపుల్ బయటే మనకి చెప్పుల స్టాండ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఈ కనిపిస్తున్న క్యూ అంతా టెంపుల్ లోపలికి వెళ్ళటానికే. ప్రెసెంట్ ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది. కృష్ణా టెంపుల్ దర్శనం అయ్యాక మీకు ఈ జాతర అండ్ మార్కెట్ చూపిస్తాను. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో ఇక్కడ పీనట్ ఫెస్టివల్ జరుగుతుంది. ఈ టైంలో రష్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎలానో ఒకలా ఈ జనాల మధ్యలో నుండి మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ లోపల ఫోన్ ఎలో లేదు, అందుకే విగ్రహం ని మనం వీడియో తీయలేదు. కానీ బ్లాక్ స్టోన్ తో ఉన్న వినాయకుడిని మనం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు. ఈ రష్ చూసి చాలా టైం పట్టేస్తుందేమో అనుకున్నాం, కానీ చాలా ఫాస్ట్ గానే దర్శనం అయిపోతుంది. అలా బయటికి వచ్చాక బసవన్న టెంపుల్ కి వే ఉంటుంది. ఫెస్టివల్ డే కదా, సో ఇక్కడ కూడా చాలా క్యూ ఉంది. టెంపుల్ మొత్తం ఒక హిల్ మీద ఉంటుంది. కిందన దొడ్డ గణపతి టెంపుల్ అండ్ ఒక సైడ్ న బగల్ పార్క్ ఉంటుంది. వినాయక టెంపుల్ దర్శనం అయ్యాక బ్యాక్ సైడ్ నుండి బసవన్న టెంపుల్ కి వే ఉంది. మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చి లోపలికి వెళ్ళాలి అన్న పని లేదు, అక్కడి నుండే వెళ్ళొచ్చు. హిస్టరీ లోపలికి వెళ్తే ఈ పీనట్ ఫెస్టివల్ జరగడానికి మెయిన్ రీజన్, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ లో ఎక్కువగా పీనట్ ఫార్మింగ్ చేసుకునేవారు. ప్రతి పౌర్ణమి రోజున ఒక ఎద్దు వెళ్లి వాళ్ళ పొలాల్లోకి వచ్చి పంట మొత్తాన్ని నాశనం చేసేదంట. ఒకసారి ఫార్మర్స్ అందరూ కలిసి ఎద్దుని తరిమి కొట్టగా పక్కనే ఉన్న కొండ మీదకు వెళ్లిపోయింది. అందరూ ఆ కొండ మీదకు వెళ్లి వెతికితే ఆ ఎద్దు ఎవ్వరికి కనిపించకుండా మాయమైపోయిందంట. అండ్ అదే టైంలో అక్కడ ఒక చిన్న నంది విగ్రహం పుట్టిందంట. అప్పటి నుండి ఆ ఫార్మర్స్ అంతా నందిని పూజించడం జరుగుతూ వస్తుంది. అదే ఈ రోజు మన బసవన్న టెంపుల్. అండ్ పంటలో వచ్చిన ఫస్ట్ పీనట్స్ ని బసవన్నకు సమర్పించుకోవటం ఇప్పటికీ వస్తున్న ఆనవాయితీ. బిగ్ బుల్ టెంపుల్ బయట ఇలా ఉంది. ప్రెసెంట్ చాలా పెద్ద క్యూ ఉంది. చూడాలి ఎంత టైం పడుతుందో బయటికి రావడానికి. ఈ టెంపుల్ ని విజయనగర రాజుల టైంలో కెంపగౌడ 1537 లో కట్టించారు. ఈ బసవన్న ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెంగా పెరుగుతూ వచ్చేదంట. ఫార్మర్స్ అందరూ మెడలో ఒక ఇనుప కళ్ళం వేసి పెరగకుండా ఆపారని అంటుంటారు. బసవన్న ఎలా ఉన్నారో చూసేద్దామా? ఈ మెయిన్ టెంపుల్ లో బ్లాక్ కలర్ లో నంది ఉంటుంది. ప్రతిరోజు ఈ నందికి బటర్ రాస్తూ ఉంటారు. అండ్ ఈ నంది 15 ఫీట్ హైట్ అండ్ 20 ఫీట్ లెంత్ ఉంటుంది. ఇదే ఆ నంది. నంది చుట్టూ ఒక రౌండ్ వేసుకొని రావచ్చు. చిన్నగా దారి ఉంది. అండ్ నంది బ్యాక్ సైడ్ లో ఇక చిన్న వినాయక విగ్రహం కూడా ఉంది. రష్ ఉన్న దర్శనం మాత్రం చాలా బాగా అండ్ వేగంగా కూడా అయిపోయింది. దర్శనం అయ్యాక బయటకైతే వచ్చేసాం. ఇక్కడ చాలా డెకరేషన్ ఇంకా చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో లైటింగ్ మధ్యలో ఈ టెంపుల్ ఇంకా చాలా బాగుంటుందంట. కానీ మనం మార్నింగ్ వచ్చాం, అంతవరకు మన పిల్లల్ని ఆపడం చాలా కష్టం. ప్రెసెంట్ టెంపుల్ బయట వాతావరణం ఇలా ఉంది ఫ్రెండ్స్. పక్కనే ఉన్న పార్క్ లో ఇలా కొన్ని పెట్టారు. టెంపుల్ నుండి కిందకి దిగటానికి ఎక్కటానికి 2 వేస్ ఉన్నాయి. స్టెప్స్ వే అండ్ రోడ్ కూడా ఉంది. ఎంట్రన్స్ లో ఇలా 2 ఎద్దు కొమ్ములనైతే పెట్టారు. బయటికి వచ్చాక మనం డైరెక్ట్ గా కృష్ణా టెంపుల్ కి స్టార్ట్ అయ్యాం. బుల్ టెంపుల్ కి అండ్ కృష్ణా టెంపుల్ కి 300 మీటర్స్ దూరం ఉంటుంది. నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. కృష్ణా టెంపుల్ అదే శ్రీ గోవర్ధనగిరి క్షేత్ర. చాలా యూనిక్ టెంపుల్. కన్స్ట్రక్షన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మొత్తం ఆర్టిఫిషియల్ రాక్ కన్స్ట్రక్షన్. ఒక బిల్డింగ్ కట్టి దాని ఎలివేషన్ డిజైన్ ఇలా ఇచ్చారు. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్.
ఇదే కృష్ణ టెంపుల్ కి ఎంట్రన్స్. లోపలికి వెళ్ళటానికి చాలా చిన్నగా ఒక స్వరంగంలో వే ఉంటుంది. ఈ చిన్న చిన్న దారుల మధ్యలో నుండే మనం వెళ్ళొచ్చు. లోపల మనకు ఒక ఆఫీస్, కృష్ణుని టెంపుల్ అండ్ ఒక స్కూల్ కూడా ఉంది. లోపల శ్రీకృష్ణుల వారు గోవర్ధన పర్వతం ఎత్తినట్లుగా మనకి చూపించారు. లోపల మనం తిరుగుతున్నంత సేపు ఏదో వేరే ప్రపంచంలా ఉంటుంది. గాలి కూడా రావడానికి ప్లేస్ లేదు అన్నట్లుగా ఉంటుంది. చాలా ప్లేసెస్ లో గోడల మీద మంచి మంచి వాల్ పెయింటింగ్స్ తో శ్రీకృష్ణుల వారి జీవిత చరిత్రను చూపిస్తున్నారు. సన్ లైట్ అయితే ఏం కనిపించదు, అంతా ఆర్టిఫిషియల్ లైటింగే ఉంటుంది. ఇక్కడ మనం ఒక రౌండ్ వేస్తాం. లెఫ్ట్ సైడ్ నుండి ఎంటర్ అయ్యి రైట్ సైడ్ నుండి ఎగ్జిట్ అయిపోతాం. ఒక 10 minutes టైం పడుతుంది అంతే మొత్తం చూడటానికి. శ్రీకృష్ణుల వారిని చూపించలేదేంటా అని అనుకుంటున్నారా? వీడియో తీయనివ్వలేదండి, అందుకే ఒక ఫోటో పెట్టా. శ్రీకృష్ణుల వారి దర్శనం అయ్యాక బయటికి దారి వెతుక్కుంటూ సన్లైట్ చూసుకుంటూ బయటకైతే వచ్చేసాం. మీకు ముందే చెప్పా కదా కృష్ణా టెంపుల్ దర్శనం అయ్యాక జాతర చూపిస్తా అని. బయటికి వచ్చాక ఫుల్గా జనంతో మార్కెట్ నిండిపోయింది. ఇక జాతర విషయానికి వస్తే మెయిన్ అట్రాక్షన్ పీనట్స్ అన్నమాట. కుప్పలు కుప్పలుగా పోసి అమ్మేస్తున్నారు. ఓన్లీ పీనట్సే కాదు, మనకి ఇంకా చాలా దొరుకుతాయి. పిల్లలకి టాయ్స్ దగ్గర నుండి లేడీస్ కి బట్టల వరకు చాలానే ఉన్నాయి. ఏమేమి పెట్టారో లైట్ గా ఒక లుక్ వేసేద్దామా? ఇవన్నీ దేవుడి తాళ్ళు అమ్ముతున్నారు. ఏదైనా 20 రూపీసే అంట. ఇవన్నీ పిల్లలు ఆడుకునే పజిల్స్. ఏ పజిల్ తీసుకున్నా 50 రూపీస్ మాత్రమే. ఈ కనిపిస్తున్న ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ అన్ని రాజస్థానీ స్టైల్. ఏ ఐటమ్ అయినా 20-30. టెంపుల్ కి దగ్గరలో ఇలా ఒక కౌంటర్ పెట్టారు. దేవుని ప్రసాదం కింద బెల్లం అమ్ముతున్నారు. ఇక్కడ ఈ బెల్లం దేవునికి సమర్పించుకోవటం ఆనవాయితీ. చాలా ఫేమస్. పౌడర్ బెల్లం నుండి స్టోన్ బెల్లం వరకు అన్ని రకాలు పెట్టి అమ్ముతున్నారు. పీనట్స్ కాస్ట్ విషయానికి వస్తే ఒక్కో దగ్గర ఒక్కోలా చెప్తున్నారు. అలా నడుచుకుంటూ వెళ్తున్న కొద్దీ మార్కెట్ ఎండే అవ్వట్లేదు. ఈ టాప్స్ చూసారా? ఏ టాప్ తీసుకున్నా 100 అంట. ఈ టాయ్స్ కూడా ఏ ఐటమ్ అయినా 100 రూపీసే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టారు ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి. ఒక్కో హ్యాండ్ బ్యాగ్ కాస్ట్ వచ్చేసి 100-200 అలా ఉన్నాయి. చెప్పులు అయితే చాలా చాలా సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పిల్లలవి, పెద్దవాళ్ళవి అన్ని రకాలే ఉన్నాయి. పిల్లలవి 50 రూపీస్ నుండి స్టార్ట్ అవుతున్నాయి. పెద్దవాళ్ళవి 100 రూపీస్ నుండి దొరుకుతున్నాయి. తినటానికి అయితే చాలా స్టాల్స్ ఉన్నాయి అనుకోండి. ఈ స్వీట్స్ చూసారా? కలర్ఫుల్గా ఉన్నాయి కదా. జామకాయలు అయితే చాలా టెంప్ట్ చేస్తున్నాయి. తీసుకోకపోతే ఎలా చెప్పండి? కిలో 100 అంట. సేమ్ మన సైడ్ లానే ఉప్పు కారం పెట్టి కట్ చేసి ఇస్తున్నారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. పక్కనే ఒక పార్క్ లో ఇలా పిల్లల కోసం కొన్ని పెట్టారు. రంగుల రాట్నం, జంపింగ్ ఏరోప్లేన్, రోబోటిక్స్ మిషన్స్ అలా కొన్ని ఉన్నాయి. కానీ ఇక్కడ ఉన్న రష్ చూస్తుంటే లోపలికి వెళ్ళాలని అస్సలు అనిపించట్లేదు. రష్ అంతలా ఉంది మరి. ఇక్కడ పెట్టిన మురి అండ్ రకరకాల కలర్ఫుల్ మిక్చర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. కాస్ట్ కూడా రీజనబుల్ గానే ఉన్నాయి. ఈ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ చూడండి, చాలా బాగున్నాయి కదా. అండ్ పక్కనే ఉన్న టాయ్ షాప్ కూడా చాలా బాగుంది. ఏ టాయ్ అయినా 100 అంట. బెంగళూరులో పీనట్ ఫెస్టివల్ ఇంత బాగా చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మార్కెట్ మొత్తం తిరిగి తిరిగి వచ్చేసరికి చాలా టైం పట్టేసింది. మనం వచ్చినప్పుడు కన్నా ఇప్పుడు చాలా రష్ పెరిగిపోయింది. బయటికి వచ్చే టైంకి చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్. లంచ్ చేద్దామంటే చుట్టుపక్కల మంచిగా రెస్టారెంట్ ఏం కనిపించలేదు. సో డైరెక్ట్ గా క్యాంపస్ దగ్గరలో న్యూ బెల్ రోడ్ అయితే వచ్చేసాం. కొత్తగా మన తెలుగు వారు ఒక రెస్టారెంట్ పెట్టారు, రాయలసీమ రుచులు అని. ఫస్ట్ టైం మేము కూడా రావటం. తెలుగు పేరు వినగానే మంచిగా అనిపించి లోపలికైతే వచ్చేసాం. లోపలైతే అంబియన్స్ చాలా బాగుంది. టెంపుల్ కి వెళ్ళి వచ్చాం కదా, సో అందరం వెజ్ ఆర్డర్ చేసుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈ ఏరియాలో ఉన్నవారు తప్పకుండా విజిట్ చేయండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. మెనూ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. సో ఈ డెలిషియస్ ఫుడ్ లోపలికి వెళ్ళటంతో మన ఈ రోజు బ్లాగ్ కంప్లీట్ అయింది. ఈ రోజు బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.